ప్రమాదం. రైల్వే గడ్డర్ను ఢీకొట్టిన క్వారీ లారీ. బండరాయి తగిలి రైల్వే గడ్డర్ ధ్వంసం. భారీ బండరాలతో తెల్లవారుజామున అనకాపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ దాటుతున్న క్వారీ లారీ రైల్వే ట్రాక్కు రక్షణగా ఉన్న రైల్వే గడ్డర్ను ఢీకొట్టింది. దీంతో గడ్డర్ ధ్వంసమై రోడ్డుకి అడ్డంగా పడింది. లారీలో ఉన్న బండరాయి ఫుట్పాత్ పై పడింది. ప్రమాదం జరిగిన సంఘటన నుండి లారీ డ్రైవర్ లారీతో సహా తప్పించుకున్నాడు. ప్రమాదానికి కారణమైన లారీ కోసం రైల్వే పోలీసులు వెతుకుతున్నారు. ఇదే ఏడాది జనవరిలో బండరాయిలతో వెళ్తున్న లారీ రైల్వే గడ్డను ఢీకొని రైల్వే ట్రాక్ను సైతం ధ్వంసం చేసింది. ఈ సంఘటనలో హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్కి భారీ ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్ అలైన్మెంట్ దెబ్బతినడం చూసి అప్రమత్తమైన లోకో పైలట్ ప్రమాదాన్ని ముందే పసిగట్టడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జరిగి ఏడాది గడవక ముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రజలు, ప్రజా సంఘాలు బగ్గుమంటున్నాయి. క్వారీ లారీల ఆగడాలను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ గడ్డలను గుద్దుకొని వెళ్ళిపోయే లారీ తాలూకా లోడు కూడా చూస్తే ఆ పక్కనే ఒక పెద్ద బండరాయి పడి ఉంది. అది ఆ బండరాయిని చూస్తే ఎవరికైనా సరే వెనకాతలు ఉన్నోడికైనా రాయి పడిందంటే గుండె అయిపోయి చచ్చిపోయేంత బండలు వేసుకొని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా కొండను వేసుకొని వెళ్ళిపోతున్నారు అన్నట్టుగానే ఆ బండలు కూడా వేసుకొని వెళ్ళిపోతున్నారు. అంత పెద్ద పెద్ద రాళ్ళు అది ఎవరి మీదైనా పడితే ఎంత ప్రమాదం, ఎవరు చనిపోవడం స్పాట్లో డెడ్ అయిపోతారు. ఎంతమంది తగిలితే అంతమంది కూడా చనిపోయి అంత బండలు వేసుకొని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. రోడ్డు కెపాసిటీని కూడా ఆలోచన చేయకుండా ఈ రకంగా చేయడం ఒకసారి ఆ బండల్ని కూడా చూస్తే అర్థమవుతుంది. వీళ్ళ తాలూకా వ్యవహారం రౌడీయిజం లాగా వీళ్ళు ఇష్టం వచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగంలా చేసుకొని వెళ్ళిపోతున్నారే తప్పితే ఇంక మనుషులు చచ్చిపోతారా, ఉంటారా, పోతారా, ప్రభుత్వ ఆస్తులు నష్టం జరుగుతుంది, ఇంక ఏమీ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం మాది కాబట్టి ఆస్తులు నష్టం జరిగినా పర్లేదు, మేము ఆస్తులు సంపాదించుకోవడానికే వచ్చాం కాబట్టి ఈ ఆస్తులు సంపాదించుకుంటాం, మమ్మల్ని ఎవరైనా ఆపితే వాళ్ళని కూడా బండ్ల కింద వేసి తొక్కేస్తాం అనే విధంగా ఆ బండ్లు వేసుకొని వెళ్తున్నారు. దాన్ని కూడా ఒకసారి పరిశీలన చేయమని చెప్పేసి ఎవరైతే అధికారులు ఉన్నారో కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి మనం చూసి చూడలేనట్టు ఇప్పటికీ కూడా లారీ ట్రేస్ అవుట్ అవ్వలేదని అంటే తెల్లవారుజామున 10 నిమిషాలు తక్కువ 5కి జరిగిన యాక్సిడెంట్కి ఇప్పటికీ కూడా ఆ లారీ ఎవరు ఏంటి అన్నది కూడా ట్రేస్ అవుట్ చేయలేని పరిస్థితులు ఈరోజు మరి ఇవన్నీ వ్యవస్థలు నడుస్తున్నాయని అంటే ఒకసారి మనం ఆలోచన చేయమని చెప్పేసి ప్రజల్ని కూడా వేడుకున్నాం. మీరు ఒకసారి ఆలోచన మనం గుంపెత్తిగా ఓట్లు ఎత్తి వీళ్ళు ఈరోజు మన ప్యానల్ తీయడానికి వీళ్ళు ఈరోజు తయారైనట్టు విధానం ఈరోజు కనబడుతుంది. కాబట్టి ఒకసారి ప్రజలు, యువత కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను.